సో అవి రెగ్యులర్గా నడుస్తున్నాయి ఇప్పుడు. సో ఇట్లాగే మీరు మీ సేవా కార్యక్రమాలని ఇంకా విస్తరించాలని, ఇంకా బాగా సేవ చేయాలని మేము కూడా కోరుతున్నాం సార్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. సో మన ఆర్గనైజేషన్ నుంచి ఏంటంటే ఎవ్రీ 4 years ఒక యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నాం మనము. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేసాము. 5గురితో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ ఇప్పుడు క్రమంగా పెరుగుతూ వస్తుంది. సో దీన్ని కూడా ఇంకా కొంచెం పెంచాలన్న ఉద్దేశంతో ఉన్నాము. ఎందుకంటే 100% కనీసం 50-60% వరకు ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోకపోవడం అనేది ఒక సమస్యగా మారింది. సో వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళకి నచ్చకపోవడము, సో ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఒక భార్యాభర్తలు ఇద్దరు పిల్లల్ని చూసుకుంటున్నారు కానీ పెద్దవాళ్ళని చూసుకోలేకపోవడం, అట్లా నానా రకాలుగా సమస్యలు ఉండడం వల్ల నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేసి దాన్ని చూసుకుంటున్నాను. అలాగే దాని తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర 400 మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఎవరైతే విలేజ్ నుంచి వస్తారో సో వాళ్ళు రోజుల తరబడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బులు లేకనే ప్రభుత్వ ఆసుపత్రిలో చూస్తారు. అట్లాంటి వాళ్ళకు నేను ఒక 300 నుంచి 400 మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటాను. గాంధీ కానీ, ఉస్మానియా, నీలోఫర్, బసవతారకం ఇట్లాంటి హాస్పిటల్ దగ్గర రెగ్యులర్గా చేస్తుంటాను. సో అది కాకుండా ఫ్రీగా మెడికల్ ఎక్విప్మెంట్స్ అనేది ఫ్రీగా ఇస్తాను. ఎవరికైనా పేషెంట్స్ అత్యవసరంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తారు, వాళ్ళకి మెడికల్ బెడ్స్ కానీ, పేషెంట్ బెడ్స్ కానీ, అండ్ వాకర్స్, వీల్ చైరు, సో ఆక్సిజన్ కాన్సంట్రేట్ ఇట్లాంటివి ఏమైనా కావాలంటే వాళ్ళకు ఉపయోగం ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు నేను ఇస్తాను. సో మళ్ళీ ఆ ఎక్విప్మెంట్స్ అనేది మాకు తిరిగి ఇచ్చి మాకు ఓల్డ్ ఏజ్ హోమ్కి ఏదైనా సపోర్ట్ చేయమని స్టార్ట్ చేశాను. గత కొంతకాలంగానే దాదాపు ఒక 4 కోట్ల విలువ చేసే వస్తువులు ఇప్పుడు ప్రజెంట్ నా వస్తువులు వాడుకుంటున్నారు. సో నాకు కూడా కొంతమంది అలాగనే సపోర్ట్ చేస్తున్నారు. మా ఇంట్లో మెడికల్ బెడ్ ఉంది, సో మీకు ఇస్తాము, మీరు ఎవరికైనా ఉపయోగపడేలా చేయండి అని చెప్తున్నారు. అట్లా దాదాపు ఒక 4 కోట్ల విలువ చేసే వస్తువులు ఇప్పుడు నా నుంచి మా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి చాలా మంది వాడుకుంటున్నారు. రీసెంట్గా దానివల్ల కొన్ని యాక్టివిటీస్ కూడా మన సాక్షి అది వచ్చింది అన్నట్టు. సో అది పెంచుకుంటూ పోతున్నాయి. ఇప్పుడు మన దగ్గర కూడా మన ఆర్గనైజేషన్ అనేది ఏంటంటే పలాని వాళ్ళు ఇస్తున్నారు అనేది చూసి దాదాపు ఒక 500-600 మంది వెయిటింగ్ లిస్ట్ ఉన్నారు ఇప్పుడు బెడ్ల కోసం. వీల్ చైర్స్ అయితే దాదాపు ఒక 300 మంది వరకు వెయిటింగ్లో ఉన్నారు. సో ఇక్కడ వచ్చి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ ప్రయారిటీ ఎవరికైతే నీడీ ఉందో, ప్రయారిటీ ఎవరైతే ఇస్తామో వాళ్ళ ప్రకారం మనము మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాము. అట్లా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ నుంచి ఎవ్రీ 4 yearsకి ఒక యాక్టివిటీ పెంచుకుంటూ వెళ్తున్నాము. కనిపిస్తోంది కొంతనే అన్నమాట, బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. ఒకసారి ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసాము ఇది. ఆ ఉద్దేశం కాస్త ఇప్పుడు కొన్ని వేలల్లో వెళ్ళిపోయి మనము సపోర్ట్ చేస్తున్నాము, మన ఆర్గనైజేషన్ నుంచి సపోర్ట్ చేస్తున్నాము. సో మనకు కూడా ఇట్లాంటిది ఏదైనా స్పాన్సర్స్ కానీ సపోర్టర్స్ కానీ దొరికితే సో ఈ వేలల్లో కాదు లక్షలలో కూడా చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. నిజంగానే అంటే మీ లాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే కూడా సార్ ఒక రకంగా పుణ్యమే అన్నమాట. సో చాలా మంది లేరు, ఇంత జెన్యూన్ గా లేరు. సో నేను ఒక 2-3 times మీ దగ్గర విజిట్ చేశాను కాబట్టి నేను జెన్యూన్ గా చెప్పగలుగుతున్నా. యాక్చువల్లీ రెడీ టు సర్వ్ అంటేనే దాంట్లోనే మీరు ఎగ్జాక్ట్ మీనింగ్ అర్థమవుతుంది. రెడీ టు సర్వ్ అంటే ఆల్వేస్ వీఆర్ రెడీ టు సర్వ్, కొంచెం సపోర్ట్ ఇవ్వండి చాలు అనేటువంటిది. సార్ అయితే అడుగుతలేడు. నేను ఇక్కడ చూసిన తర్వాత జెన్యూన్ గా చెప్తున్నది ఏంటి అని అంటే నిజంగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా కూడా చాలా మందిని అంటే సార్ చూసుకోగలడు. సో మీరు అట్లాంటి సపోర్ట్ ఇస్తే మాత్రం నిజంగానే మిరాకిల్స్ జరుగుతాయి అనుకుంటా. రెడీ టు సర్వ్ కి మీ చేయూతను కూడా అందించాల్సిందిగా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.